మీ అందరికీ మనస్ఫూర్తి. వైసీపీ ప్రభుత్వంలో తనను చిత్రహింసలు పెట్టిన అధికారి విజయ్ పాల్ బెయిల్ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసిందని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ్ కృష్ణరాజు తెలిపారు. తనపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేశారని, అంతటితో ఆకుండా ప్రజాప్రతినిధినైన తనను దారుణంగా చిత్రహింసలు పెట్టారని తెలిపారు. తనకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందని, విజయ్ పాల్తో పాటు ఇందులో భాగస్వామ్యమైన గత ప్రభుత్వ పెద్దలు కూడా శిక్ష అనుభవించక తప్పదని రఘురామ్ కృష్ణరాజు అన్నారు. 2021 మే 14 జరిగింది. మరి ఇప్పుడు 24లో ఉన్నాం. ఎన్నో సంవత్సరాల తర్వాత కేసుకి ఒక స్పీడ్ వచ్చింది. ఇప్పుడు తప్పకుండా ఈ న్యాయ పోరాటంలో నేను నెగ్గుతాను అనే పరిపూర్ణ విశ్వాసం అయితే నాకుంది. దారుణంగా చిత్రవద చేశారు, చంపాలని చూశారు. ఇవన్నిటికీ కూడా డెఫినెట్గా క్లియర్ కట్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. మిలిటరీ హాస్పిటల్ రిపోర్ట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా సబ్మిట్ చేశాం. అన్నీ సక్రమంగా ఉన్నాయి కాబట్టి ఇవాళ అతని బెయిల్ పిటిషన్ని కొట్టివేయడం జరిగింది. ఇంకెన్నో అక్రమాలు చేశారు వాళ్ళు. 10 రోజుల ముందు నుంచి కూడబోలుకుని ఆ రోజే ఏదో ఎఫ్ఐఆర్ అయినట్టుగా చిత్రీకరించి ఒకరోజు ముందే మరి వెహికల్స్ అన్నీ పురమాయించుకున్నారు. కానీ 14వ తారీఖు ఉదయం ఏదో 9 గంటలకు ఏదో రిపోర్ట్ వచ్చిందంట. అలాగే అని చెప్పి 10 గంటలకు ఎఫ్ఐఆర్ కట్టారంట. మరి అప్పుడు బయలుదేరారంట, వచ్చేసారంట, నన్ను పట్టుకెళ్ళారంట. సో ఇదంతా ఆ డ్రామా ఏదో ఈ రకంగా వాళ్ళు ఓడిపోతారని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా లేరు. మరి ఏదైనా తాను ఒకటి తెలిస్తే మరి దైవం మరొకటి తెలిసింది. ఇప్పుడు డెఫినెట్గా ఈ కేసు ఇక్కడి నుంచి స్పీడప్ అవుతుంది. త్వరలో పెద్ద చేపలు ఎవరైతే దీన్ని వెనుకున్నారో వాళ్ళందరూ కూడా తెరపైకి త్వరలో వస్తారనే సంపూర్ణ ఆశాభావం నాకుంది. 2021 మే 14 వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో అదానీ గ్రూప్తో చేసుకున్న విద్యుత్ ఒప్పందాలని తక్షణమే రద్దు చేయాలని కోరుతూ ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి లేఖ రాశారు. అక్రమ డీల్తో 25 ఏళ్ల పాటు